అందరికీ శుభోదయం. ఇంతకుముందు తరగతిలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పాఠ్యపుస్తకం నుండి కర్మభూమిలో పూసిన ఓ పువ్వ కవి పరిచయం గేయం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ గేయానికి సంబంధించినటువంటి అర్థ తాత్పర్యాలు చెప్పుకుందాం. ఇప్పుడు ఈ గేయంలో పంక్తులు, అర్థములు, భావములు చెప్పుకుందాం. కర్మభూమిలో పూసిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వా, కన్నులాసలు నీరై కారక కట్నపు జ్వాలలో సమిధైపోయావా. కర్మభూమి అంటే భారతదేశము. కర్మభూమి అంటే భారతదేశము. విరిసి విరియని అంటే విచ్చి విచ్చుకొని అంటే పూర్తిగా విడవనటువంటి, చిరునవ్వు అంటే చిన్న నవ్వు అంటే మందహాసము. కన్నుల ఆశలు అంటే కళ్ళల్లో కోరికలు. నీరై కారగా అంటే ఆరిపోగా, కట్నపు జ్వాలలు వరకట్నము అనే మంటల్లో సమిధైపోయావా. సమిధైపోయావా అంటే అగ్నిలో హోమం చేసే పుల్లవైపోయావా. సమిధ అంటే హోమానికి పనికి వచ్చే పుల్ల. భావం: కర్మభూమి అయిన భారతదేశంలో పూసిన ఓ పువ్వు వంటి మహిళ, నీవు పూర్తిగా విచ్చుకొని చిరునవ్వు వంటి దానవు. నీ కళ్ళలోని కోరికలు ఆరిపోగా నీవు కట్నం అనే మంటలో సమిధ వలె మండిపోయావా. 5 నుండి 13 పంక్తుల పాట. పారానింకా ఆరనలేదు, తోరణాల కలవాడనలేదు, పెండ్లి పందిరి తీయనలేదు, బంధువులిండ్లకు చేరనలేదు, మంగళనాదాలాగనలేదు, అప్పగింతలు అవ్వనలేదు, గలగల పారే ఓసలయేరా పెళ్ళి కూతురుగా ముస్తాబయ్యి శ్మశానానికి కాపురమెల్లావా. పారాణి అంటే పాదాలకు పెట్టుకున్న పారాణి. ఆరనలేదు అంటే ఎండనే లేదు, పారాణి తడి ఆరలేదు. తోరణాల కళ అంటే పెళ్ళికి కట్టిన పచ్చని మామిడి తోరణముల శోభ. వాడనలేదు అంటే వాడిపోలేదు. పెండ్లి పందిరి అంటే పెండ్లి కొరకు వేసిన పందిరి. బంధువులు అంటే చుట్టాలు. మంగళనాదాలంటే మంగళ ధ్వనులు అంటే వాయుద్య ధ్వనులు. అప్పగింతలంటే పెళ్లి కూతురిని అత్తవారింటికి అప్పగించడాలు. అవ్వనలేదు అంటే పూర్తి కాలేదు. సెలయేరు అంటే కొండవాగు. ముస్తాబయ్యి అంటే అలంకరించుకొని శ్మశానానికి కాపురమెల్లావా. శ్మశానానికి అంటే వల్లకాటికి, శ్మశానానికి కాపురమెల్లావా, కాపురానికి వెళ్ళావా. భావం: నీ కాళ్ళకు పెట్టుకున్న పారాణి ఇంకా ఆరలేదు. మామిడి తోరణాలు కళ వాడిపోలేదు. పెళ్ళికి వేసిన పందిరి ఇంకా తీయనే లేదు. పెళ్ళికి వచ్చిన బంధువులు ఇంకా వారి ఇళ్లకు వెళ్ళనే లేదు. పెండ్లి బాజాల మంగళధ్వనులు ఇంకా ఆగనే లేదు. అప్పగింతలు కార్యక్రమం ఇంకా పూర్తి కాలేదు. గలగలా ప్రవహించే ఓ సెలయేరులా చురుకుగా తిరిగే ఓ పెళ్లి కూతురా, నీవు అత్తవారింటికి వెళ్ళడానికి బదులుగా శ్మశానానికి కాపురం వెళ్ళావా. 14 నుండి 22 పంక్తులు. మానవత్వమే మంట గలిసిన, మమతలకర్థం లేకపోయినా, వేదఘోషయగతాళి చేసిన, ప్రమాణాలు పరిహాసమాడిన, ప్రేమ బంధముగా కట్టిన తాళి ఉరుతాడయ్యి కాటు వేసిన, పున్నమిరువ్వెన వెన్నెల నవ్వ కారు మేఘములు కమ్మేశాయా, చీకటి చితిలో శవానివైనావా. మానవత్వము అంటే మనుష్య స్వభావము. మంట కలిసినా అంటే నశించిందా. మనుష్య స్వభావము మంటల్లో పడి మసి అయ్యిందా. మమతలకు అంటే నాది, నా భార్య అనే ప్రేమలకు అర్థం లేకపోయినా అంటే ప్రయోజనం లేకపోయిందా. వేదఘోష అంటే 100 సంవత్సరాలు జీవించు అంటూ 100 సంవత్సరం దీర్ఘమాయు అను
అన్న వేదమంత్ర ధ్వని. ఎగతాళి చేసినంటే పరిహాసం చేసిందా. ప్రమాణాలు అంటే భార్యను విడిచి ఉండను అని పెండ్లి కుమారుడు మామగారికి చేసిన నాతి చరామి వంటి ప్రమాణాలు. పరిహాసమాడనంటే వేళాకోళం చేశాయా. తాళి అంటే మంగళసూత్రము, కాటు వేసిన అంటే ఆ మంగళసూత్రమే కరచిందా. పున్నమి అంటే పౌర్ణమి, రువ్విన వెన్నెల నవ్వ. పున్నమి రువ్విన వెన్నెల నవ్వంటే పౌర్ణమి చిమ్మిన వెన్నెల వలె స్వచ్ఛమైన తెల్లని నవ్వు గలదానా. కారు మేఘములంటే దట్టమైన మేఘాలు. కమ్మేశాయంటే కప్పివేశాయా. చీకటి చితిలో శవానివైనావా. చీకట్లో శవదహనానికి వేసిన కర్రల మంటల్లో శవమై దహించుకుపోయావా. భావం: మానవత్వం నశించిందా. భార్యాభర్తల మమతలకు అర్థం లేకపోయిందా. పెళ్లిలో చదివిన ఆశీర్వచన వేదమంత్రాలు నిన్ను పరిహాసం చేశాయా. ప్రేమబంధంగా కట్టిన మంగళసూత్రం ఉరితాడుగా మారి నిన్ను కాటు వేసిందా. నిండు పున్నమి చెందిన వెన్నెల వంటి నవ్వు గలదానా. నీపై దట్టమైన మేఘాలు కప్పివేశాయా. చీకట్లో చితిమంటల్లో శవానివై దహనమయ్యావా. 23 నుండి 31 పంక్తులు. రాక్షస విలువలు రాజ్యమేలెడి నరక ప్రాయపు సంఘంలోన. మనిషికి బంధాలన్నీ మార్కెట్లోన సరుకులాయనే. ఆడపడుచులే శత్రువులైరా అత్త కన్నులే నిప్పులు చెరిగెనా. కలకలలాడినవో నవవధువా శిశిరం నిన్ను కబలించిందా. మలమలమాడిన బొగ్గయిపోయావా. కర్మభూమిలో పూసినవో పువ్వా. విరియనివో చిరునవ్వా. కన్నులాసలు నీరై కారక కట్నపు జ్వాలలు సమిధైపోయావా. రాక్షస విలువలు రాజ్యమేలెడి అంటే మనుష్యత్వం మరచిపోయి రాక్షస స్వభావంతో నడుచుకునే మనుష్యులు ఉన్న నరక ప్రాయపు సంఘంలోన అంటే నరకము వంటి మనుష్య సమూహంలో మనిషికి బంధాలన్నీ అంటే మనుష్యుల మధ్య ఉండవలసిన సంబంధాలు అన్నీ మార్కెట్లోనే సరుకులాయనంటే బజారులో కొనుక్కునే వస్తువులు అయ్యాయి కదా. ఆడపడుచులే శత్రువులైరంటే భర్త గారి అప్ప చెల్లెళ్ళు నీకు విరోధులైనారా. అత్త కన్నులే మీ అత్తగారి కళ్ళు నిప్పులు చెరిగెనా. నిప్పులు చిమ్మాయా. కలకలలాడినంటే కలకల మెరిసిపోయినటువంటి ఓ నవవధువా అంటే ఓ క్రొత్త పెండ్లి కూతురా. శిశిరం అంటే శిశిరం ఋతువు అంటే మంచు. శిశిరం వంటి పెండ్లి. కబలించిందంటే మిరింగేసిందా. బొగ్గయిపోయావా అంటే బొగ్గులా మాడి నల్లగా అయ్యావా. భావము: ఈరోజు సమాజంలో మనుష్యులు రాక్షసుల వలె ప్రవర్తిస్తున్నారు. ఈనాటి మనుష్య సంఘము నరకంతో సమంగా ఉంది. ఈనాడు పరస్పరం మనుష్యులు మధ్య ఉండే ప్రేమ బంధాలు అన్నీ బజార్లో సరుకుల వలె డబ్బు ఇచ్చి కొనవలసి వస్తోంది. భర్త యొక్క అప్ప చెల్లెళ్ళు శత్రువులయ్యారా. మీ అత్తగారి కళ్ళు నిప్పులను ఎగజిమ్ముతున్నాయా. కలకల మెరసిన ఓ క్రొత్త పెండ్లి కూతురా. శిశిరం నిన్ను మృంగేసిందా. మలమలమాడిన బొగ్గులా అయిపోయావా. 32 నుండి 42 పంక్తులు. ఆడది కన్నా అడవి మానుకే విలువిచ్చేటి దేశంలోనా. ఆరడి పెట్టిన ఆడపడుచుకో అత్తారింట తప్పని స్థితి ఇది. బ్రతుకున నిప్పులు పోసిన అత్తకు గర్భశోకము తప్పకున్నది. పిశాచగణాల ఆనందానికి మారణ హోమం జరుగుతున్నది. లేళ్లను చంపే పులుల సేమలో కోకిల మేధం సాగుతున్నది. జీవన రాగం ఆర్తనాదమాయే.
కర్మభూమిలో పూసిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వా, కన్నుల అసలు నీరై కారక కట్నపు జ్వాలలు సమిధైపోయావా. అడవి మానుకి అంటే అడవిలో చెట్టుకే, మాను అంటే చెట్టు. ఆరడి పెట్టిన అంటే నిందలు వేసి దుఃఖ పెట్టిన. ఆడపడుచుకు అంటే అమ్మాయికి కూడా. అత్తారింట అంటే ఆ ఆడపడుచు అత్తవారింట్లో కూడా. నిప్పులు పోయు అంటే కోపంతో చూసే. గర్భశోకం అంటే తన కడుపున పుట్టిన బిడ్డ మరణం వల్ల దుఃఖము అంటే కడుపు మంట. పిశాచగణాలంటే దెయ్యాల సమూహాల. మారణ హోమం అంటే శత్రువును చంపడానికి చేసే హోమం. పులుల సేమ అంటే పులులు ఉండే ప్రదేశంలో. కోకిల మేధం అంటే ఆడుకోయిలలను చంపే యజ్ఞము. జీవన రాగం అంటే బ్రతుకుపై ప్రీతి అంటే బ్రతుకుపై అనురాగం. ఆర్తనాదము ప్లస్ ఆయే అంటే దుఃఖితులు చేసే ఆర్తధ్వని అయ్యింది భావం. ఆడుదానికంటే అడవిలో చెట్టుకు విలువ ఇస్తున్న దేశంలో తన ఇంటికి వచ్చిన సోదరుని భార్యను నిందించి దుఃఖపెట్టిన ఆడపడుచుకు కూడా ఆమె అత్తవారింట్లో ఆ స్థితి తప్పదు. కోడలు బ్రతుకులో నిప్పులు పోసిన అత్తకు గర్భశోకము తప్పడం లేదు. పిశాచాల ఆనందానికి ఈ మారణ హోమం జరుగుతోంది. లేడి పిల్లలను చంపే పులులు ఉన్న ఈ దేశంలో ఆడుపిల్లలనే కోకిలలను చంపుతూ యజ్ఞం సాగుతోంది. బ్రతుకులోని అనురాగం ఆర్తనాదంగా మారింది. 43 నుండి 51 పంక్తులు. అక్కలారా ఓ చెల్లెల్లారా, వ్యవస్థ మలచిన అబలల్లారా, కాళీ గుండెల కమురు వాసనకు కన్నులు ఏరులు పారుతున్నవా, దారి పొడవున శవాల గొట్టలు గుండెను గాయం కెలుకుతున్నయా, రాక్షస పీడన నిదిరించాలి స్త్రీలు పురుషులు మనుషులందరూ సమానమన్న సమాజముండాలి. రాక్షస పీడన నిదిరించాలి స్త్రీలు పురుషులు మనుషులందరూ సమానమున్న సమాజముండాలి. కర్మభూమిలో పూసిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వా, కన్నుల అసలు నీరై కారక కట్నపు జ్వాలలు సమిధైపోయావా. వ్యవస్థ అంటే ఏర్పాటు అంటే నియమము. మలచిన అంటే చెక్కిన అంటే తయారు చేసిన. అబలల్లారంటే స్త్రీలారా. కమరు వాసన అంటే వస్తువు కాలుతున్న వాసన. ఏరులు అంటే కొండవాగులు అంటే సెలయేరులు. పారుతున్నవంటే ప్రవహిస్తున్నాయా. గాయం అంటే పుండు. కెలుకుతున్నాయా అంటే రేపుతున్నాయా. రాక్షస పీడన రాక్షసుల వలె బాధించడం. సమాజము ప్లస్ ఉండాలి అంటే సంఘము ఉండాలి భావం. ఓ అక్కలారా, ఓ చెల్లెల్లారా, సంఘ వ్యవస్థ తయారు చేసిన స్త్రీలారా, మండుతున్న గుండెల కమరు వాసనకు మీ కళ్ళ నుండి సెలయాళ్ళ ప్రవహిస్తున్నాయా. దారి అంతా శవాలు గుట్టలుగా పడి ఉన్నాయి. ఆ శవాల గుట్టలు మీ గుండెకు తగిలిన గాయాన్ని రేపుతున్నాయా. మీరు రాక్షసత్వంతో స్త్రీలను పీడించే ఈ తత్వాన్ని ఎదిరించాలి. స్త్రీలు మగవారు మనుష్యులు అంతా సమానమే అనే సమాజము వర్ధిల్లాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదములు.